మీ పేరమ్మా? నా పేరు కళ్యాణ్ అండి. ఓకే, ఇప్పుడు ఏపీలో ఎవరి పాలన ఎట్లా ఉంది? కూటమి పాలన బాగుందా? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా అంటే ఏం చెప్తారు? ఒక ప్రభుత్వం అని నేను చెప్పను, ఒక పార్టీ అని నేను అసలు ఎప్పుడు చెప్పను. ఎప్పుడైనా సరే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అంటారు, ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అంటారు. పార్టీకి ఉండే లక్షణమే అది, ఒకరినొకరు నిందించుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వచ్చే తరానికి కానీ ఇప్పుడు వచ్చే పార్టీలకు కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన చేసిన తప్పులు నువ్వు చేయొద్దు. ప్రజలకు మంచి చేయాలనుకున్న నాయకుడు ఎవరైనా సరే ముందర ఒకరిని నిందించడం పక్కన పెట్టి ఆయన ఎంతవరకు చేసిండు, ఆయన ఏమేమి తప్పులు చేసిండు వాటిని నువ్వు సరిదిద్దు, నువ్వు చేయి. ప్రజలకు చేయడానికే కదా నాయకులు వచ్చేది, మనం ఎన్నుకునేది కూడా అందుకే కదా. ఏ నాయకుడు వచ్చినా కూడా ఈ నాయకుడు ఏం చేసిండు అనేది పక్కన పెడితే నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు, అసలు నీ నాయకత్వంలో ఏముంది అది చూపియాలి. ఇప్పుడు వచ్చే నాయకులు ఎవరైనా సరే అది చూపించాల్సిందే. చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడు కానీ, మన వైఎస్ఆర్ పరిపాలన చేసినప్పుడు కానీ, అప్పుడు ఇందిరమ్మ గారు పరిపాలన చేసినప్పుడు కానీ, ఎన్టీఆర్ గారు పరిపాలన చేసినప్పుడు కానీ, ఇప్పుడు ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి చాలా నక్కకు నాగలోక అనుకున్నంత తేడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇట్ట పెట్టుకోలే. ఇప్పుడు ఈ పరిపాలన ఏందో ఒకరినొకరికి తిట్టించుకుంటారు పెసులు పెట్టుకొని, అసలు అడ్డగోలుగా ఫ్యామిలీని పర్సనల్ని తీసుకొచ్చుకొని మధ్యలో ఉన్న ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు నీ పార్టీ గొప్పది, నా పార్టీకి పిచ్చి జనం మారండి రా నాయన. దయచేసి పార్టీ వాళ్ళు బాగానే ఉంటారు, పెద్దోళ్ళు కుటుంబాలు ఆగం చేసుకుంటారు. అవతల అయితే ఊళ్ళు కొట్టుకొని వదిలిపెట్టి పారిపోతున్నారు. ఎందుకు కష్టం చేసుకొని బతికే వాళ్ళు దయచేసి మారండి. అట్ట మీ జీవితాల కుటుంబాలు పార్టీల కోసం కుటుంబాలు నాశనం చేసుకోవద్దు. వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు, తెచ్చుకుంటే తినే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఫ్రీ బస్సు ఇస్తున్నారు కదా, బాగుందా? మహిళలకు ఫ్రీ బస్ పథకం బాగుందా? బాగుంది కానీ పెట్టారు కానీ వీళ్ళు వినియోగించుకోవట్లేదు, బాదుకుంటారు. ఏమన్నా ఉందా? సిగ్గు లేకుండా ఒకటే బాదుకుంటారు, సీట్ల కోసం బాదుకున్నారు. ఒక ఆయన గుండె అయితే ఒక ఆమె ఏం కొట్టింది, సిగ్గు లేకుండా పెట్టిండ్రు. మన కోసమే, లేడీస్ కోసమే పెట్టింది. పెట్టినప్పుడు వినియోగించుకోవచ్చుగా. సీట్ల కోసం బాదుకోవటం చేయటం ఇదంతా ఏమిటికి? మళ్ళీ ఇంకా పెట్టకుండా ఇంకో పథకం అంతేగా, చేతులారు పాడు చేసుకోవటం. కానీ దానివల్ల వాళ్ళని దయచేసి గవర్నమెంట్ ఇంకొకటి అడుగుతా, నేను ఆటో కార్మికుల కోసం అడుగుతా. పాపం వాళ్ళకి ఆటోలు నడుపుకుంటారు, ఎన్ని లక్షలు వస్తాయండి? ఎన్ని లక్షలు వస్తాయి? కుటుంబాన్ని పోషించుకోవాలి. దయచేసి మన గవర్నమెంట్ ఆటో వాళ్ళ గురించి ఆలోచించాలి. చంద్రన్న కానీ రేవంత్ అన్న కానీ దయచేసి మీరు సంవత్సరానికి 15,000 ఇస్తే సరిపోవు, వాళ్ళకి సరిపోవండి, నిజంగానే సరిపోవు. ఎందుకంటే వాళ్ళు పొద్దుగుకులు తోలుకుంటే కష్టపడి తోలితే 1000 రూపాయలు వస్తాయి, కాకపోతే 800 వస్తాయి. ఒక్కోసారి అసలు 500 కూడా రావు, డీజిల్ పోయినా కూడా రావు. కుటుంబాన్ని పోషించుకోవాలి. అట్లా దయచేసి ఫ్రీ బస్సు పెట్టారు కాబట్టి అవతల వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళని కూడా కొద్దిగా ఆలోచించండి. మీరు 15,000 సంవత్సరానికన్నా మన చంద్రన్న చేసిండు బాగుంది, కానీ ఇంకొద్దిగా బెటర్ చేయమని కోరుకుంటున్నాను. ఇప్పుడు అమరావతికి అసలు రాజధాని ఏది అంటే ఏం చెప్తారు? మరి అమరావతికి నిజంగా రాజధాని చంద్రబాబు నాయుడు కట్టే అవకాశం ఉందా లేదా, ఏం చెప్తారు? కడతాడు, సీనియర్ నాయకుడు ఆయన, కడతాడా? కడతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమో అనుభవం తక్కువ. ఆయన అనుభవం ఉంది, ఆయన 3 దశాబ్దాలు ఏలిండిగా, ఆయనకు అనుభవం ఉంది, కడతాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమో 3 రాజధానులు అని చెప్పాడు, విశాఖ కానీ, కర్నూలు కానీ, ఇటు అమరావతి కానీ. ఇప్పుడు ఆ 3 రాజధానుల వల్లనే వైసీపీ ఓడిపోయింది అనుకోవచ్చా? గతంలో అంటే 3 రాజధాని వల్ల ఓడిపోయింది అనుకోవచ్చు. మళ్ళీ జగన్ అన్నకి ఏంటంటే ఇట్లా తిట్టియొద్దు, తిట్టినప్పుడు పెద్ద మనిషి కాబట్టి నువ్వు చెప్పాలి. అది రాజకీయం పరంగా ఆయనకు అదే మైనస్ అయింది. వీళ్ళు కొంతమంది వచ్చి తిడుతున్నారు కదా, ఎవరైనా సరే, జగన్ అన్నే కాదు, ఇప్పుడు ఈ చంద్రన్న కూడా తిట్టించినా కూడా ఆయన కూడా పడిపోద్ది. ఒక్కసారి చూస్తారు. ఇప్పుడు ప్రజలు ఎన్నాటాలకు కాదు, ఒకే పార్టీని 10 సార్లు గెలిపిటం, 20 సార్లు గెలిపిటం ఆ తరం కాదు. ఇప్పుడు ఈ తరం ఏంటంటే ఇప్పుడు 5 ఏళ్ళ పరిపాలన బాగా చేసారా, ఎవరి పరిపాలన బాగా చేస్తున్నారు అని చెప్పి చూస్తున్నారు. ఎవరు చేయకపోతే వాళ్ళని తీసి పక్కన పడేస్తున్నారు. అందుకని దయచేసి తిట్టించుకోవద్దు ఎవరి పరిపాలన. నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది 29లో? జగన్ అన్న లేకపోతే చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు అంటే ఈయన మంచి చేస్తే ఈయన అవుతాడు, ఆయన మంచి చేసింది ఉంటే ఆయన అవుతాడు. ఇక్కడ గీత ఎవడు మనం మార్చలేము, అది కళ, అది దేవుడి నిర్ణయం. ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూటమి ఇస్తున్న పరిస్థితి. గతంలోనేమో వైసీపీ ఏమో అమ్మకు అంటే తల్లికి అమ్మఒడి అన్నట్టు కూడా వైసీపీ ఇచ్చింది. ఇప్పుడు ఆ రెవల్యూషనరీ వైఎస్ జగన్ తీసుకొచ్చారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. చేసిండు ఆయన కూడా మంచిగా చేసిండు. ఆయన పథకాలు కూడా బాగానే ఉన్నాయి అయ్యా.
కొన్ని పథకాలు బాగానే ఉన్నాయిలే కానీ కొంతమంది టంగు సిప్పడం వలనో దేని వలనో ప్రజలకు ఎక్కువగానే వచ్చింది. అంతేగాని ఆయన జగనన్న తీసుకొచ్చిన పథకాలు కూడా చాలా బాగున్నాయి అని అంటున్నారు. ఆంధ్రాలో కూడా ఆయన కూడా వాలంటీర్లు తీసుకొచ్చింది ఆయనేగా. అది ఆయన హయాంలోనే జరిగిందిగా. వాలంటీర్లు ఎవరు తీసుకొచ్చారు? జగనన్న హయాంలోనే జరిగింది కదా వాలంటీర్లు, తల్లికి వందనం. మరి మన ఇదేంటంటే కరోనా వచ్చింది చూడు, అప్పుడు మంచి సేవలు చేసిండంట. కానీ ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు పర్సనల్ గా కొంతమంది హీరోలను టార్గెట్ చేస్తున్నారు కదా. మొన్న రీసెంట్ గా ఎవరు ఎన్టీఆర్ ని ఎవరో ఎమ్మెల్యే తిట్టారని చెప్పేసి కూటమి ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. అదే నేను అనేది. ఇప్పుడు నీ పార్టీ వస్తే నువ్వు పార్టీ పరంగా ప్రజలకు నువ్వు చెయ్యి. ఆయన పార్టీ వస్తే ఆయన పార్టీ పరంగా ఆయన ప్రజలకు జాతర కానీ పర్సనల్ గా వేసుకోవద్దు. వేసుకొని మీరే తీసుకుంటారు. ఆ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ వాళ్ళైనా. అది నేను చెప్పేది. ఎన్టీఆర్ ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అసలు ఎన్టీఆర్ని తిట్టడం అసలు అనవసరం. ఎందుకు ఆయన లాగారు పాపం? ఆయన ఏమన్నాడు? ఆయన ఏమనలేదు కదా, సినిమాలు తీసుకుంటుండగా. అది తప్పు కాదు. ఇప్పుడు రెండు పార్టీలు ఉన్న కచ్చల వల్ల ఇటు చేసుకోరు, అంతేం లేదు ఆడ. దానివల్ల ఉపయోగం ఏముంది? ఆయన ఎందుకు హీరోని తీసుకురావటం తప్పు కదా అది. ఇప్పుడు మొన్న ప్రకాశం జిల్లాలో రీసెంట్ గా ఒక మహిళను కట్టేసి తన భర్త ఇష్టం వచ్చినట్టు బెల్ట్ తో కొట్టడం జరిగింది. అసలు జరగొద్దు. ఏం చెప్తారు? అసలు జరగొద్దట. ఇది ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు అన్న. ఏమిటికి నేర్చుకుంటారు అంటే, మంచి భార్య ఉన్నప్పుడు మంచి భర్త కూడా గుర్తించాలి. ఆమెను జాక్కోవాలి, మంచిగా జాక్కోవాలి. పిల్లల్ని జాక్కోవాలి. నువ్వు జాక్కోని తర్వాత నువ్వు అంతకి మనగాడివి అయితే బయట కూడా బయట ఏలే శక్తి, ఇంట్లో ఏలే శక్తి ఉంటే రెండు చూసుకో. నువ్వు రెండు బ్యాలెన్స్ చేయలేని అదవి నువ్వు పిల్లని కొట్టే హక్కు నీకు లేదు. ఫస్ట్ నువ్వు ఇంట్లో ఎత్తడ కొట్టలేని అదవి బయట నువ్వు ఏ రకంగా కొడుతున్నావు? నువ్వు అది చేయదు ఫస్ట్. నువ్వు 4 పిల్లలు నీ కడుపును పుట్టారు, నీకే పుట్టారుగా. నీ భార్యని కొడితే నీకే ఇలువ తక్కువ కదా. ఎందుకు కొడతావు? నువ్వు ఆమె ఏం తప్పు చేసిందని కొట్టినా నువ్వు చెప్పు. నువ్వు కదా ఏదో పని చేసింది, నువ్వు కదా ఒక ఆమెను ఉంచుకుంది. అది తప్పు కదా. ఆయన శిక్షించాల్సిందే ఖచ్చితంగా. వాడిని కూడా కట్టేసి కొడితే సరిపోద్ది అనమాట. కట్టేసి కొట్టి తీయాలి. తీస్తే తెలుస్తుంది అప్పుడు. ఎందుకు తప్పుడు పనులు, తప్పుడు మెసేజ్లు ఎందుకు ఇవ్వాలా? అది తప్పు కదా. మరి తప్ప చెప్పు. సాటి మగోడికి నువ్వు చెప్పు. అది తప్పు కదా. మంచి భార్య తప్పు చేస్తే కొట్టు, నిలబెట్టి కొట్టు. తమిళనాడులోనో ఏనంట కానిస్టేబుల్ జాబో ఏమైనా చేస్తుంది కదా, ఆమె దొరికించుకుండు మొగుడు. కొట్టిండు, ఇద్దరికి దండలు వేసిండు. ఆయన దండ వేసిండు ఇద్దరికి. ఉంచుకున్న దానికి వాడిని టైర్ మీద నిలబెట్టిండు, ఏమకేం దండ వేసిండు. ఇద్దరిని తీసుకొచ్చిండు. తప్పు చేస్తే చేయండి, ఆడదైన కానీ మగోడైన కానీ. అది ధర్మం కానీ ఉట్టి పుణ్యానికి కట్టేసి కొట్టేది ఏందండి? ఇది దుర్మార్గం కాదు. ఇది దుర్మార్గమేగా. నేచర్ కూడా ఒప్పుకోదు. శిక్ష కూడా అంతే కఠినంగా ఉంటుంది నీకు. చివరిగా 29లో ఎవరు సీఎం అవుతారు ఏపీగా? ప్రజలకు ఎవరు మంచి పని చేస్తే వాళ్ళే సీఎం. నేను ఈ నాయకుడు అని చెప్పను, ఒక ఆ నాయకుడు అని. పవన్ కళ్యాణ్ అవుతాడా, జగన్ అవుతాడా, చంద్రబాబు అవుతాడా? చెప్పట్లే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మంచి చేస్తే పవన్ కళ్యాణ్ అన్న అవుతాడు, జగన్ మంచి చేస్తే జగన్ అవుతాడు, మరి చంద్రబాబు నాయుడు మంచి చేస్తే చంద్రబాబు నాయుడు అవుతాడు. అది దైవ నిర్ణయం. మనం నిర్ణయించకూడదు. ప్రజల చేతుల్లో ఉంది. ఇప్పుడు నాకు నచ్చుద్ది అనుకో, నేను ఒక్కదాన్ని ఎత్తే ఆయన గెలవడు, అందరూ వేయాల. అది కూటమి కలిసే ఉంటుందా లేకపోతే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే అవకాశం ఉందా? తెలియదు. కలిసి ఉంటే ఉంటారో ఇడిపోతారో. మనం ఏం చూసినా ఒక కుటుంబంలో వాళ్ళే కలిసి ఉంటాలా, ఆ కూటమి కలిసి ఉంటుంది అంటే మనం ఎట్లా నిర్ణయిస్తాం? అది నిర్ణయం. కుటుంబంలో మనమే ఒకళ్ళ మాట ఒకరు. పవన్ కళ్యాణ్కి అదృష్టం ఉందా? సీఎం అయ్యే అదృష్టమైన మీకేమైనా అనిపిస్తుందా? సీఎం అవుతాడు, పరిపాలిస్తాడు అని. సీఎం అవుతాడు, పరిపాలించడం అంటే అది పక్కన పెడితే మంచి చేస్తే ఖచ్చితంగా అవుతారు. మంచి మీదనే ఉంటుంది ఆధారపడి ఏదైనా కానీ. ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఒక 10 మందికి ఆయన అంటే ఇష్టం ఉండదు అనుకో. ఇప్పుడు మంచి చేసే మంచి కానొస్తుంది కదా. ఇప్పుడు జగన్ అన్న చేసినా, పవన్ కళ్యాణ్ అన్న చేసినా, చంద్రబాబు అన్న చేసినా, ప్రజలు ఉన్నారు. పార్టీ పరంగా 100 మంది ఉంటారు మెజారిటీ తోటి. అసలు దేశం మొత్తం అయితే ఉండరుగా, అందరు చూస్తారుగా. దేశం అంతా గెలిపిస్తేనే గెలుతారు ఎవరైనా కానీ. ఒక 10 మంది గెలిపిస్తే గెలవరు. ఎవరు నాయకుడిని వాటిని గెలిపించుకోవాలని ఒక 10 మంది గెలిపిస్తే నాయకుడు గారండి. అదే మనం తెలుసుకోవాలి ప్రజలం ఫస్ట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.